హాయ్ ఫ్రెండ్స్, మనము భద్రాచలంలో ఇప్పుడే రాములవారి దర్శనం చేసుకొని ఇవాళ అయితే నేను మారేడుమిల్లు మోతుగూడెం రెండు కవర్ చేస్తున్నాను. ఫుల్ వారికి ఈ వీడియో చూసేయండి. మీకు మొత్తం అయితే మారేడుమిల్లు మోతుగూడెం మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. భద్రాచలం నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. నేను బైక్ వెళ్తున్నాను. ప్రజెంట్ ఈ బోర్డు చూశారు కదా, ఇక్కడ చింతూరు ఇవన్నీ బోర్డ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మారేడుమిల్లు వచ్చేసి 130 కిలోమీటర్లు, మోతుగూడెం వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం పదండి. నేను పొద్దున ఏం టిఫిన్ చేయలేదు. ముందు దారిలో ఎక్కడైనా నేను టిఫిన్ చేసేసి బయలుదేరుతాను. 8:30 లోపు అయితే మోతుగూడెంలో ఉంటాము. మోతుగూడెం ఎక్స్ప్లోర్ చేసి మారేడుమిల్లు అయితే కవర్ చేస్తాను. ఈ వీడియో అయితే స్కిప్ కాకుండా మొత్తం చివరి వరకు అయితే చూసేయండి. చలో వెళ్ళిపోదాం. ఇక ప్రజెంట్ ఎల్లిపాక దగ్గర అయితే ఆగాను నేను టిఫిన్ చేయడానికని. టిఫిన్ అయితే చేయడానికి ఆగాను బ్యాక్ సైడ్ ఉన్న హోటల్లో. మన సుధీర్ బ్రో కూడా కలిసాడు అనమాట ఇక్కడ నాతోని. సుధీర్ బ్రో కూడా ఇక్కడ సడన్గా అన్ఫార్చునేట్లీ టిఫిన్ దగ్గర కలిసాము. ఇక్కడ టిఫిన్ అయితే దోశ ఆర్డర్ ఇచ్చాను. టిఫిన్ చేసేసి మారేడుమిల్లు అయితే బయలుదేరిపోతాను. ఇప్పుడే దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. దోశ వచ్చింది. 2 టైప్ ఆఫ్ చట్నీస్ అయితే వేశారు. టేస్ట్ చేసి రివ్యూ అయితే చెప్తాను నేను ఎలా ఉందని. పల్లి చట్నీ ఉన్నాయి, ఈ 2 చట్నీస్ ఇచ్చారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ లొకేషన్ కూడా ఎక్కడో నేను చెప్తాను. టేస్ట్ చేసి మొత్తం తిన్నాకైతే నీకు లొకేషన్ చెప్తాను నేను ఎక్కడ తిన్నాను అనేది. ఇది వచ్చేసి ఎల్లిపాక జంక్షన్. కొంచెం ముందుకు రాగానే ఇక్కడ హోటల్ ఉంది. ఇక్కడ మనం అయితే ఇప్పుడు టిఫిన్ చేశాను, బయలుదేరుతున్నాను. ఇటు సైడ్ అయితే మారేడుమిల్లు మోతుగూడెం అనమాట. మనం ఈ రూట్లో అయితే ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాము. ఈ హోటల్ అయితే నేను ఇప్పుడు టిఫిన్ అయితే చేశాను. ఒకసారి హోటల్ వ్యూ చూశాను. ప్రజెంట్ మనము హోటల్లో టిఫిన్ చేసి వచ్చాను కదా, ఈ రూట్లోకి వెళ్ళి వచ్చాను నేను. ఇది ఎల్లిపాక రోడ్ అనమాట. ఇది నా బ్యాక్ సైడ్ అవుపడేది జగదల్పూర్ హైవే అనమాట. ఈ రూట్లోనే మనం అయితే ఇప్పుడు ట్రావెల్ చేయబోతున్నాము. ఇంకా మధ్య మధ్యలో రోడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయంట. చూడాలి రోడ్ ఎట్లుందో, మనకు కూడా తెలియదు. వెళ్ళిపోదాం. ఇది మొత్తం హైవే అనమాట. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే ఈ హైవే అనమాట జగదల్పూర్ అయితే. ప్రజెంట్ ఎర్రంపేట దగ్గర ఉన్నాము. చిన్న రిఫ్రెష్మెంట్ కోసం అయితే ఆగాను, కాఫీ తాగేసి బయలుదేరదామని. సెకండ్ టైం ఈ ప్లేస్కి రావడము. 5 years తర్వాత అయితే మళ్ళీ వచ్చాను. ఇంతకుముందు కొల్లూరు వాటర్ ఫాల్కి వచ్చినప్పుడు మా బ్రదర్స్ అందరం ఇక్కడ ఆగి కాఫీ తాగేసి ఇక్కడి నుంచే బయలుదేరాము. మళ్ళీ ఇది సెకండ్ టైం సేమ్ ప్లేస్కి నేను రావడం. 80 kilometers ట్రావెల్ చేసి వచ్చాము. ప్రజెంట్ ఈ రూట్లో అయితే ఇది మోతుగూడెము పొల్లూరు వాటర్ ఫాల్స్ వెళ్ళే రూట్. ఇది వచ్చేసి మారేడుమిల్లు రూట్ అనమాట. ఇటు సైడ్ వెళ్తే మారేడుమిల్లు వెళ్తాము. ఈ రూట్లో అయితే మనం ఈ రూట్లోకి వెళ్ళి 80 kilometers ట్రావెల్ చేసి వచ్చాము. ఇది భద్రాచలం రూట్. మనం ఇప్పుడు అయితే పొల్లూరు వాటర్ ఫాల్స్ మోతుగూడెం వెళ్తున్నాము. ఇవి ఎక్స్ప్లోర్ చేశాక మళ్ళీ రిటర్న్ వచ్చేసి మారేడుమిల్లు అయితే వెళ్తాం అనమాట. మారేడుమిల్లు ఈ రూట్లోకి వెళ్ళాలి. ఇప్పుడైతే మనము పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం పదండి. అలాగే పుష్ప బ్రిడ్జ్ కూడా ఈ రూట్లోనే ఉంది. అరకు నేచర్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలంటే ఈ రూట్లోకి వెళ్ళి మీరు ట్రావెల్ చేయండి. ఇటు నుంచి అయితే మారేడుమిల్లు నుంచి హైవేలోకి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలంటే ఈ రూట్లోకి వెళ్ళి అయితే వెళ్ళాలి మీరు. ప్రజెంట్ మోతుగూడెం అయితే రీచ్ అయ్యాము. ఇంకొక 3 kilometers అయితే పొల్లూరు వాటర్ ఫాల్స్ అయితే ఉంది. పుష్ప బ్రిడ్జ్ కూడా ఇంకొక 5 kilometers అయితే ఉంది. ఏదైనా వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కావాలంటే ఇక్కడే తీసుకొని మోతుగూడెంలో రీచ్ అవ్వండి. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఫుడ్ ఐటమ్స్ కానీ వాటర్ బాటిల్స్ ఏమీ దొరకవు అనమాట. ప్రజెంట్ మనం బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రూట్లోకి వెళ్ళి అయితే వచ్చాము.
ఇంకా ఈ రూట్లోకి వెళ్ళి అయితే ఇంకొక 3 కిలోమీటర్స్ పొల్లూరు వాటర్ ఫాల్స్, 5 కిలోమీటర్స్ అయితే పుష్ప డ్యామ్ అయితే ఉంటుంది. పదండి వెళ్ళి ఇంకొక 4 కిలోమీటర్స్ దూరంలో పొల్లూరు వాటర్ ఫాల్ అవుతుంది. ప్రజెంట్ మనము రోడ్డు పక్కన ఒక చిన్న వాటర్ ఫ్లో అయితే చూసాను. ఇక్కడైతే అఖండ ఉన్ని పుష్ప సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి. ఒకసారి వాటర్ ఫ్లో అయితే చూడండి, చాలా బాగా ఫ్లోటింగ్ అవుతుంది. ఎవరైతే ఇక్కడ లోపలికైతే దిగకండి, బయట నుంచి వ్యూ చూసి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోండి, కానీ లోపలికి దిగాలని ట్రై చేయకండి, చాలా ప్రమాదకరం అనమాట. వాటర్లో అయితే మీరు కొట్టుకెళ్ళిపోతారు, అంత ఫ్లోటింగ్ అవుతుంది. జస్ట్ నేను వ్యూ చూపెడుతున్నాను, ఇక్కడ ఎవరైనా వస్తే కనుక ఇక్కడ జస్ట్ మీరు వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళండి, కానీ లోపలికి అయితే అస్సలు దిగకండి. ఒకసారి వ్యూస్ మొత్తం చూసేయండి. చూడు పెట్టు, ఏం కాలే వద్దులే, మనం మళ్ళీ అటు పోవాలిగా, అట్లా పెట్టు. హలో, ఇక్కడికి వచ్చింది మా సోదరులందరికీ, పిల్లలకి ఇది బోటింగ్ కాడ చాలా జాగ్రత్తగా చేసి మనం ఎంజాయ్ చేసుకుని మనం యాత్ర ముగించుకుని వెళ్తాం. చాలా మంచిది, చాలా గొప్పమైన చోటు ఇది. మీరు అందరికీ గుడ్ బై. ఓకే. ప్రజెంట్ ఇప్పుడే పొల్లూరు వాటర్ ఫాల్ అయితే రీచ్ అయ్యాము. బ్యాక్ సైడ్ చూసుకున్నారుగా, పొల్లూరు వాటర్ ఫాల్ ఆర్చ్ అయితే ఇది. లోపలికి అయితే మనం ఎంటర్ అవుతున్నాము, లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. పర్ హెడ్ వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. పదండి ఒకసారి వ్యూ మొత్తం చూసుకోండి. కార్లు అయితే చాలా ఉన్నాయి, వీకెండ్స్ కదా. ఈ పొల్లూరు వాటర్ ఫాల్ చాలా ఫేమస్ అనమాట, అందుకే వీకెండ్స్ ఇక్కడ చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. సరే, నా బ్యాక్ సైడ్ చూసుకోండి, పార్కింగ్ అయితే ఖాళీ లేదు. బైక్ అయితే 20 రూపీస్ అనమాట పార్కింగ్. పర్ హెడ్ అయితే పర్సన్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనం బైక్ బయటే పెట్టేసాను అనమాట. ఓన్లీ మనము టికెట్ పర్ హెడ్ ఒకటే తీసుకున్నాము, బైక్ టికెట్ ఏం తీసుకోలేదు, బయట పార్క్ చేశాను నేను. మనమైతే పొల్లూరు వాటర్ ఫాల్కి వచ్చాము. ఒకసారి వాటర్ ఫాల్ చూడండి. వీకెండ్స్ కదా, క్రౌడ్ చాలా ఉంది, అందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకసారి ఎంజాయ్ చేసేటప్పుడు మీ జాగ్రత్తలు కూడా తీసుకోండి, ఎందుకంటే వాటర్ ఫ్లో కూడా కొంచెం బాగుంది. అలాగే ఇక్కడ చూసుకున్నారు కదా, మన బ్రదర్ వాళ్ళు ఇల్లందంట, మన నెగిటివ్ ప్లేస్ కూడా ఇల్లందే 24 అనమాట. ఒకసారి బ్రదర్ హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. మీ బ్రదర్ వాళ్ళు ఇల్లందు నుంచి వచ్చారు వాటర్ ఫాల్, ఎందుకంటే ప్రాంతీయ అభిమానం ఉంటుంది కదా మనకి ఎంతైనా. బ్రదర్ వాళ్ళు, నాకు ఇక్కడ బ్రదర్ని కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ బ్రో. మంది ఇల్లంది బ్రో, కలుద్దాం. మేము కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సరే బ్రో, మీ రివ్యూ చెప్పండి, వాటర్ ఫాల్ ఎలా ఉంది? మీరు ఇంత దూరం వచ్చారు కదా అసలు. ఓకే బ్రో, బాగానే ఉంది, వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. వ్యూ అయితే చాలా బాగుంది, ఒకసారి మొత్తం చూసుకోండి. ఇటు సైడ్ వాటర్ అయితే ఇటు సైడ్ నుంచి వస్తుంది, యాక్చువల్గా వాటర్ ఇటు సైడ్ నుంచి వస్తుంది పైనుంచి. ఇక్కడ వచ్చేసి మనకి ఇరుముడి తమ్ముడు సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడే జరిగాయి అన్నమాట, ఇదే లొకేషన్స్లో. వాటర్ ఫాల్కి వచ్చిన వాళ్ళు ఎంజాయ్ చేయండి, కానీ మీ జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా ఇది మాత్రం కంపల్సరీ చెప్పాల్సిన విషయం, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. అక్కడైతే లోతు బాగుంది, అక్కడ తాడు కట్టారు కదా అటు సైడు, అక్కడ దిగే వాళ్ళైతే కొంచెం చూసుకోండి, చాలా లోతు ఉంది అక్కడైతే వాటర్. బ్యాక్ సైడ్ కనపడేది పొల్లూరు వాటర్ ఫాల్ అనమాట. ఆ పొల్లూరు వాటర్ ఫాల్ చూసుకున్నాము. ప్రజెంట్ పుష్ప బ్రిడ్జ్కి అయితే మనం వెళ్తున్నాము. బ్యాక్ సైడ్ ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు నుంచి 5 కిలోమీటర్స్ అయితే మనం ట్రావెల్ చేస్తే పుష్ప బ్రిడ్జ్ అయితే వస్తుంది. దాన్ని 4 డ్యామ్ అంటారు. 4 డ్యామ్ అంటే ఎవరికి ఐడియా ఉండదు, పుష్ప బ్రిడ్జ్ అంటేనే ఎక్కువ మందికి ఐడియా ఉంటుంది. పదండి పోయి ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్రజెంట్ మనము బ్యాక్ సైడ్ నుంచి అయితే పొల్లూరు వాటర్ ఫాల్ రూట్లోకి వెళ్ళి వచ్చాము. ఇక్కడ 3-వే రోడ్డు ఉంది.
ఇటు సైడ్ మోతుగూడెం రూట్ ఉందన్నమాట. ఈ రూట్లో వెళ్తే మోతుగూడెం వెళ్ళిపోతాం రిటర్న్. బ్యాక్ సైడ్ అయితే ఇటు డొంకరాయి, పుష్ప బ్రిడ్జ్ అంటే 4 వే బ్రిడ్జ్కి వెళ్ళిపోతాం అనమాట. మనం ఇప్పుడు 4 వే బ్రిడ్జ్కి వెళ్తున్నాము. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడ 3 వే జంక్షన్ చూసుకోండి. 3 వే జంక్షన్ పొల్లూరు వాటర్ ఫాల్ నుంచి వచ్చాక లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలన్నమాట. 3 వే నుంచి రైట్ సైడ్ వెళ్తే మీరు మోతుగూడెం వెళ్తారు, లెఫ్ట్ సైడ్ వెళ్తే పుష్ప బ్రిడ్జ్కి అయితే వెళ్తారనమాట. తినే వస్తువు అనుకుంటుంది. మనము 4 వే బ్రిడ్జ్కి అయితే ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఏపీ జెన్కో ఉంటుంది. ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ముందుకు వచ్చేసి. ఇదే అన్న. ఇప్పుడు మనం ఇప్పుడైతే 4 వే బ్రిడ్జ్కి వెళ్తున్నాము, పుష్ప బ్రిడ్జ్కి. ఒకసారి నా బ్యాక్ సైడ్ చూసుకోండి, మొత్తం కెనాల్ అయితే ఫ్లో అవుతుంది. మనం లెఫ్ట్ సైడ్ తీసుకున్నాం కదా, మొత్తం ఇదంతా కెనాల్ ఫ్లో అవుతుంది. నాకైతే వ్యూ చాలా బాగా నచ్చింది అనమాట. ఒకసారి చూసుకోండి మీరు కూడా. నా బ్యాక్ సైడ్ కనబడేది 4 వే బ్రిడ్జ్. 4 వే బ్రిడ్జ్ అంటే మ్యాక్సిమం ఎవరికి అర్థం కాదు, పుష్ప బ్రిడ్జ్ అంటేనే అందరికి తెలుస్తుంది. ఇక్కడ నుంచి పొల్లూరు పవర్ ప్లాంట్కి వాటర్ సప్లై అయిపోతుంది అనమాట ఈ బ్రిడ్జ్ నుంచి. ఇక్కడ పుష్ప మూవీ షూటింగ్ అయితే జరిగింది, అప్పటి నుంచి ఇక్కడ పుష్ప బ్రిడ్జ్ అని అయితే పిలుస్తున్నారు. టూరిస్టులు కూడా బాగా వచ్చి ఇక్కడ విజిట్ చేస్తున్నారు. వీకెండ్స్ కదా, పబ్లిక్ అయితే చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. మీరు ఎవరైనా వస్తే విజిట్ చేయండి. లొకేషన్స్ కూడా మీకు అన్ని చూపిస్తాను. ఇక్కడే ఒక సీన్ అయితే ఉంటుంది కదా, అన్న అంటుంది ముద్దు ఇవ్వమంటుందని, ఆ సీన్ అయితే ఇక్కడే తీశాను అనమాట, ఈ బ్రిడ్జ్ మీదే. ఒకసారి లొకేషన్ అయితే మీరు చూసుకోండి. మనం ప్రజెంట్ అయితే మనము ఇప్పుడే 4 వే డ్యామ్ నుంచి కొంచెం ముందుకు వచ్చాము. ముందుకు వచ్చాక నా బ్యాక్ సైడ్ చూడండి, నాకైతే మంచి లొకేషన్ అవపడింది. మంచి ట్రైబల్ విలేజ్ అనమాట. చాలా బాగుంది. వ్యూ అయితే చూసేయండి. నేచర్కి అయితే చాలా దగ్గరలో ఈ ట్రైబల్ విలేజ్ అయితే చాలా సూపర్గా ఉంది. ఒకసారి వ్యూ అయితే చూసేయండి. మీకు వ్యూ ప్రజెంట్ ఇప్పుడే పొల్లూరు వాటర్ ఫాల్ కంప్లీట్ చేసుకొని మనం వచ్చాము. మారేడుమిల్లి అయితే వెళ్తున్నాను. మారేడుమిల్లి వెళ్ళే రూట్లో తులసిపాక అని ఒక అందమైన గిరిజన గ్రామం ఉంది. ఇక్కడ ఆర్గానిక్గా మిల్లెట్స్ అయితే అన్ని పండిస్తున్నారు. ఈ రోడ్డు మీద అయితే ఇక్కడ అన్ని ఆర్గానిక్గా పెట్టి సేల్ చేస్తున్నారు. దీంట్లో మంచి ఫైబర్ ప్రోటీన్స్ అయితే ఉంటాయి. ఎవరైనా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఒకసారి ఇక్కడ ఆగి కుదిరితే మీరు తీసుకోండి. మీరు కూడా ఇక్కడ అయితే ఒకసారి చూడండి. ప్రజెంట్ ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము మనము. నా బ్యాక్ సైడ్ కనిపించేది సోక్లేరు వ్యూ పాయింట్ మొత్తము. ఒకసారి వ్యూ అయితే చూడండి. అక్కడ నది కూడా చాలా దూరం అయితే ప్రవహిస్తుంది. ఒకసారి మొత్తం వ్యూ
మనము మారేడుమిల్లి దగ్గరలో అయితే ఉన్నాము, ఘాట్ రోడ్లో. మధ్యలో నేను పనస్తొన్నలు అయితే చూశాను. ఈ అమ్మగారు అయితే అమ్ముతున్నారు. నెల్లూరు అనమాట. ఇక్కడ లోపల పల్లెటూరు 15 కిలోమీటర్లు లోపల అడవిలోకి వెళ్ళి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఇది మొత్తం డెన్స్ ఫారెస్ట్ అనమాట. వాళ్ళకైతే చాలా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే 15 కిలోమీటర్లు కిందికి వెళ్ళి నడుచుకుంటూ రావడం అనేది అది చాలా రేర్ అనమాట. మన లాంటి వాళ్ళంటే ఆ కోణంలోకి వెళ్ళి నడుచుకుంటూ రావడం చాలా కష్టం. అది మనం భద్రాచలం నుంచి వచ్చేటప్పుడు ఇది సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. మన్యం వ్యూ పాయింట్. ఫస్ట్ మనము సోక్లేరు వ్యూ పాయింట్ చూసాం కదా, ఇది సెకండ్ వ్యూ పాయింట్. మన్యం వ్యూ పాయింట్ ఒకసారి వ్యూ మొత్తం చూసాను. అక్కడ మనకి ఘాట్ రోడ్ కూడా అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనం అటు నుంచే వెళ్ళేది మారేడుమిల్లి. మనం పొద్దున్న నుంచి తిరిగి ఉన్నాం కదా. ప్రజెంట్ మారేడుమిల్లి ఎంటర్ అయ్యాము. ఇక్కడ అమ్మాజీ బ్యాంబో బిర్యానీ రెస్టారెంట్ అవుతుంది. ప్రజెంట్ ఇక్కడైతే మనం బ్యాంబో బిర్యానీ అయితే ఎక్స్ప్లోర్ తినబోతున్నాం అనమాట. వీళ్ళ దగ్గర వచ్చేసి బ్యాంబో చికెన్ బిర్యానీ, బ్యాంబో బిర్యానీ, కుండ బిర్యానీ అవుతుంది. మనం లోపలికి వెళ్ళేసి తినేసి అయితే టేస్ట్ అయితే చెప్పిద్దాం. ఓకే. ఓకే. మన బ్యాంబో చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ వచ్చేసింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను, వచ్చేసేయండి. చాలా స్పైసీగా బాగుంది, చాలా వర్తి అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడే నేను ఫుడ్ అయితే టేస్ట్ చేశాను, బ్యాంబో బిర్యానీ. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. రమేష్ అన్న వారు ఇక్కడ 25 years నుంచి రన్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా మారేడుమిల్లి వస్తే ఇక్కడ తప్పకుండా అయితే ట్రై చేయండి ఫుడ్. ఇప్పుడే మనం మారేడుమిల్లి నుంచి బయలుదేరిపోయాము. మనమైతే గుడిసెని, జలతరంగిణి వాటర్ ఫాల్స్ అయితే స్కిప్ చేస్తున్నాము. అది రెండు అయితే నేను ఎక్స్ప్లోర్ చేయలేదు. నెక్స్ట్ టైం ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. తప్పకుండా అయితే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.